డాన్స్ నేర్చుకున్నారు కదా, సో జానీ మాస్టర్ మీద అలిగేషన్స్ ఎలా వస్తున్నాయి కదా, అవును. సో దాన్ని నిజమే అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా నిజమే ఉంటది బ్రో. ఎందుకంటే ఒక అమ్మాయి అంటే ఒక వీడియో ప్రముఖగా ఇప్పుడు వచ్చి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అందులో నిజం ఉంటది. ఎందుకంటే ఇలాంటి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా కావడం, అందుకే మన తెలుగు అమ్మాయిలు ఎవరు ఈ సినీ ఇండస్ట్రీ వైపు అమ్మాయి అంటే హీరోయిన్ యాక్టింగ్ చేయడానికి చాలా మన మన తెలుగు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది హీరోయిన్ గా చేయాలి, ఇటు సైడ్ రావాలి, సినీ ఇండస్ట్రీ టైప్ రావాలని. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మందికి అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా పంపించట్లేదు. సో ఇలాంటి వాళ్ళని మనం ఆపేస్తే వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తే తప్ప మనం నెక్స్ట్ మనం లేకపోతే నార్త్ నుండి హీరోయిన్లని నార్త్ నుండే తెచ్చుకోవడానికి మొగోళ్ళు కూడా సినీ ఇండస్ట్రీ రావడానికి భయపడతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వల్ల. కానీ మన పూనం కవర్ కానీ ఇలా ట్వీట్ చేస్తారు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి, మాకు సపోర్ట్ ఎట్లా అంటే ఏమంటారు? అవును బ్రో, నాకు తెలిసిన కొంతమంది పర్సన్స్ కూడా అమ్మాయిలు ఒక వెబ్ సిరీస్ లో గానీ ఒక చిన్న చిన్న సినిమాలు ఉంటాయి కదా, మరి భారీ బడ్జెట్ కాకుండా చిన్న సినిమాల్లో కూడా అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అంటే ప్రమోషన్ అంటే మూవీకి వెళ్ళినప్పుడు దాంట్లో సెలెక్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కమిట్ అవుతారా అని వాళ్ళు అడగరు, డైరెక్టర్లు అడగరు. వాళ్ళ బాయ్ తో నెంబర్లు ఇచ్చి కూడా ఇట్లా అడిగించినట్టు కమిట్ రూమ్ కి రా అన్నట్టు కూడా చాలా మంది చెప్పారు. తెలుగు ఇండస్ట్రీ మారాలంటే దీనికి సపరేట్ గా ఏదైనా కమిటీ అనేది, ఇప్పుడు హైడ్రాగ్ అట్లా కమిటీ పెట్టారు, దీనికి సపరేట్ కమిటీ పెట్టి అంటే ఇప్పుడు అమ్మాయి ఉంది, ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయి ఉంది, ఒక పర్సన్ రమ్మన్నాడు, ఇప్పుడు మనం ఏం చేస్తాం బ్రో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం. పోలీస్ కంప్లైంట్ అయితే ప్రూఫ్ ఉందా అమ్మా, వీడియో ఏమైనా ఉందా అని అడుగుతారు. ఒకవేళ అన్నా కూడా వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో మనం ఏం చేయలేం. సో అట్లానే ఒక కమిటీ అట్లా పెడితే అక్కడ పోయి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్లు ఉండాలి బ్రో. అట్లా ఉంటేనే మంచిది. కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటారు మరి రేపు జరిగినా కూడా పరువు కోసం చాలా మంది పరువు కోసం ఇంట్లో తెలిసిద్ది, అరే మనం అంటే ఇంట్లో అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ ఫీల్డ్కి వస్తారు, వాళ్ళని బతిమాలుకోనో లేకపోతే వాళ్ళ బెదిరించో ఈ ఫీల్డ్కి వస్తారు. ఎందుకంటే హీరోయిన్ కావాలి, లేకపోతే మంచి క్యారెక్టర్ కావాలి, మన ఫేస్ స్క్రీన్ లో రావాలని వస్తారు. కానీ వచ్చిన తర్వాత ఏమైంది, ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వెనక్కి వెళ్ళి బ్యాక్ స్టెప్ వేయలేరు. సో చాలా మంది కమిట్ అవుతారు. ఇంకా చాలా మంది కమిట్ అయ్యి అంటే ఇక మనం పెద్ద పొజిషన్ పోవాలంటే ఇలాంటి తప్పదు అనుకొని వెళ్ళొస్తారు. సో ఈ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి బ్రో, 100% ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఇలాంటి వల్ల జానీ మాస్టర్ వల్ల ఇప్పుడు ఇలాంటి వెలుగులోకి వచ్చినాయి. సో ఇలాంటప్పుడే మనం వాటిని కట్ చేసేస్తే అంటే వాళ్ళని గట్టిగా వాళ్ళ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ నిజమైతే జానీ మాస్టర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటావు? జానీ మాస్టర్ మీద అంటే నార్మల్ గా ఒక అమ్మాయిని ఉన్నప్పుడు కూడా ఎలాంటి సెక్షన్ అయితే తీస్తారో, ఆయన చాలా పెద్దోడు, ఆయనకి సపోర్ట్ అవన్నీ కాకుండా మన ఇంట్లో మనం పనిష్మెంట్ చేయాలో అలాగనే చేయాలి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి, మనం ఫ్యాన్స్ కాబట్టి ఆయన సపోర్ట్ చేయాలి. అట్లుండొద్దు. ఎందుకంటే ఆయన ఎంత డాన్స్ మాస్టర్ కానివ్వండి, ఒక అమ్మాయికి బ్లేమ్ చేసినప్పుడు మనం అమ్మాయి సైడ్ నిలబడి, ఒకవేళ అమ్మాయి తప్పు ఉంటే మనం ఖచ్చితంగా అమ్మాయి మీద కూడా శిక్ష చేయాలి అన్నట్టు. పార్టీ నుంచి కూడా అతను సస్పెండ్ చేశారు, దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు కోర్టు ఇప్పుడు కేసు అనేది కరెక్ట్ గా నిజమే అని అయితే ఖచ్చితంగా శిక్ష చేయాలన్న. ఎలాంటి శిక్షలకైనా ఆయన అరుగుడే, తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఇతని వల్ల మరి పక్కన వేరే డాన్స్ మాస్టర్ ఎఫెక్ట్ పడొచ్చుంటావా? ఉంటదన్న. ఇప్పుడు ఒకవేళ అది నిజమైనదే ఆయన కెరియర్ నాశనం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆయనకు చాలా పేరుంది. ఎందుకంటే కింద నుండి ఒక నార్మల్ డాన్స్ పర్సన్స్ నుండి డాన్స్ మాస్టర్ గా, జడ్జిగా, జబర్దస్త్ లో, డీలో చాలా వాటిలో చేశారు. ఆయనకు చాలా పేరుంది. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయన లైఫ్ స్పాయిల్ అయింది. సో ఫైనల్ గా వీళ్ళకి తప్పవుతుంది, మరి ఏం జరగబోతుంది అదైతే మనం ఇప్పుడే చెప్పలేమన్నా. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పెద్దోడు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేయొద్దు. ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేస్తే ఆయన మీద ఖచ్చితంగా శిక్ష.